రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు జేఏసీ నాయకులు. అమరావతి మురిగిందంటూ తప్పుడు ప్రచారం చేస్తే వారి మీద క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. మాట్లాడే వాళ్ళు ఎవరైనా అక్కడికి వచ్చి మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చారు. రాజధాని మీద విష ప్రయోగం చేస్తే ఊరుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి వాసిగా రాజధాని మునిగింది ఎన్ని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు, అది పద్ధతి కాదు. కొన్ని ఛానళ్ళ అయితే విష ప్రచారం చేస్తున్నారు, అది చాలా పద్ధతి కాదు. దాని మీద మట్టి క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రాజధానిలో ఒక్క సుక్క నీళ్ళు నిలబడుతుంది లేదు, ఎక్కడ మునిగింది లేదు. ఇష్టానుసారంగా కొన్ని ఛానళ్ళ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, అది మట్టికి ధర్మం కాదు. మన ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా రాజధాని నా సొంత రాజధాని, ఇది నా రాజధాని మునిగిందంటే ఏ ఛానల్ అయినా సరే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవడం జరుగుద్ది. అట్లాగే అమరావతి రాజధాని మీద ప్రచారాలు చేస్తే ఈ రాజధాని మా సొంత రాజధాని, ఇది రాజధాని వాసులుగా కాదు ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా హెచ్చరిస్తున్నాం. ఏ ఛానల్ అయినా సరే ఇష్టం వచ్చినట్టుగా ప్రచారాలు మునిగిందనే వాళ్ళు ఎవరైనా సరే వచ్చి చూడండి. రాజధానిలో ఎక్కడా మునగలేదు. విజయవాడ కృష్ణానది ఆనుకోని ఉత్తరం వైపున అటువంటి విజయవాడలో బహుళ అంతస్తుల బిల్డింగ్లు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ బిల్డింగ్లు ఏమి మునగకుండా, విజయవాడ పట్టణం మునగకుండా రాజధాని ఎట్ట మునుగుద్ది?